అది 1901 పోయిటియర్స్లోని అటార్నీ జనరల్కు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో ఇలా ఉంది: మేడం ఏనియర్ ఇంట్లో ఒక పెళ్లి కాని అమ్మాయి గత 25 సంవత్సరాల నుండి నిర్బంధంలో ఉందని, ఆమె చాలా దీనస్థితిలో ఉంది. మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రైమ్ స్టోరీ 2. సొసైటీలో మంచి రెస్పెక్ట్ కలిగిన ఒక ధనిక మహిళ. ఆమె పేరు మేడం మేరియర్. ఆమెకు ఒక కొడుకు, ఒక కూతురు. ఆమె కూతురు చాలా అందంగా ఉండేది. చాలామంది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇష్టపడేవారు. కానీ ఆ తల్లి ఒక గొప్పింటి సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. మరోవైపు 25 సంవత్సరాల ఆ కూతురు ఒక లాయర్ ప్రేమలో పడింది. ఆ లాయర్ ఒక సామాన్య కుటుంబానికి చెందినవాడు. విషయం తెలుసుకున్న తల్లి కూతురు ప్రేమకు నో చెప్పింది. కూతురు మాత్రం తననే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో 1875 మార్చి 1న ఆఖరిసారి లాయర్ని మర్చిపోమని అంటుంది. కానీ కూతురు మాత్రం ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇక చేసేదేం లేక ఆ తల్లి కొడుకులు ముందు నుంచే చేసిన ప్లాన్ ప్రకారం ఆ అమ్మాయిని ఒక చిన్న చీకటి గాడిలో బంధిస్తారు. అదొక స్టోర్ రూమ్ లాగా ఉంటుంది. ఆ రూమ్కి వచ్చిన కిటికీ ఉండేది. కానీ తన అరిచే అరుపులు బయటికి రావద్దని ఆ కిటికీ మీద మూసివేశారు. రోజుల తరబడి ఆ రూమ్ నుంచి అరుపులు వచ్చాయి. ఇరుగు పొరుగు వారు వచ్చి అడిగినప్పుడు ఆ తల్లి ఏదో ఒకటి చెప్పి పంపించేది. తినడానికి ప్లేట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ రూమ్ తెరుచుకునేది. తల్లి కొడుకులు మాత్రం జీవితాన్ని సాధారణంగా గడిపేవారు. రోజులు, నెలలు, సంవత్సరాలు ఆమె అరుపులు రావడం ఆగిపోయాయి. చీకటి గదిలో సంవత్సరాలు తరబడి ఉండడం వల్ల ఆమె ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. ఆ అమ్మాయి ప్రేమించిన లాయర్ మరియు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు తన కూతురి గురించి అడిగితే పై చదువుల కోసం వెళ్ళిపోయిందని, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అడిగినప్పుడు ఆమెకు పెళ్లి చేసుకుందని, అక్కడే ఉందని చెప్పేవారు. 9 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయిని ప్రేమించిన లాయర్ చనిపోతాడు. ఇప్పుడు ప్రజెంట్ 26 సంవత్సరాలు గడిచిన తర్వాత మే 23, 1901 ఆ ఉత్తరం చదివిన తర్వాత పోలీస్ వాళ్ళకు ధనిక కుటుంబం కావడంతో అక్కడ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారు. అంతలో అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేదని చెప్పడంతో సెర్చ్ వారెంట్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టారు. అంతా వెతికారు, ఎక్కడ ఏమీ లేదు. చిన్నగా బేస్మెంట్లోకి వెళ్ళారు. అక్కడ చూడగా ఒక అమ్మాయి శరీరం బరువు మొత్తం పోయి అస్థిపంజరంలో ఒక బెడ్పై నగ్నంగా పడుకొని ఉంది. చుట్టూ కుళ్ళిన మాంసం ముక్కలు, కూరగాయలు, చేప ముక్కలు, కుళ్ళిన బ్రెడ్, మరియు చుట్టూ పురుగులు, మలమూత్రాలు ఉండడం వల్ల భరించలేనని దుర్వాసన. గాలి కూడా ఆ రూమ్లోకి రావడం లేదు. 25 సంవత్సరాల తర్వాత ఆమె వెలుతురును చూసింది. కేవలం 25 కేజీల బరువు మాత్రమే ఉంది. వెంటనే తల్లి కొడుకులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన 15 రోజుల తర్వాత తన తల్లి చనిపోయింది. కొడుకుకు మాత్రం కోర్టు శిక్ష విధిస్తుంది. ఆ అమ్మాయి మాత్రం మిగతా జీవితం మొత్తం హాస్పిటల్లోనే గడిపి 1913న 64 సంవత్సరాల ఆ అమ్మాయి హాస్పిటల్లో మరణించింది. థ్యాంక్ యూ.